ఆత్మజ్ఞానం పొందాలి అనుకునేవారు ఆ పరమాత్మ యందే బుద్ధిని నిలిపి, నేను చెప్పాను కదా బుద్ధి కర్మ అని, బుద్ధిని నిలిపి దానిలోనే మనస్సును చేర్చి ఆ బుద్ధిలో మనస్సును చేర్చాల, దానిలోనే నిష్ట కలవారై బుద్ధి మనస్సు రెండూ చేర్చాల, దానినే ఆశ్రయించి అది తప్ప వేరే గతి లేదు అన్నట్టుగా ఉండాలి. ఇది మీకు అర్థమైంటుంది. ఇప్పుడు అప్పుడు ఆత్మజ్ఞానుల ఈ మాయాగి అన్నీ పోతాయి. నీకు సమస్య రాదు. మాయను వాడే కదా పుట్టించింది, మాయ ఎందుకు పోదు అనే నీకు ప్రశ్ననే రాదు. నీకు ఎవరో అడిగారు అందుకని చెప్తున్నా. అట్లా కాదే కాదు, అది అంతా పరమాత్ముడే, అన్ని చోట్ల పరమాత్ముడే అంటారు కదా, మాయలోనూ పరమాత్ముడే కదా. తప్పు అర్థం చేసుకున్నారు అక్కడ. మాయ ఎట్లా పుట్టింది అని కూడా మీకు చెప్పాను, వెనక శ్లోకాల్లో చెప్పాను. పరమాత్ముడు చెప్పేశాడు, మాకు తెలుసు మీరంతా ఇట్లా అడుగుతారని, మీరు ఏమేమి అడుగుతారో ఇవన్నీ చెప్పేశారు పరమాత్ముడు. అప్పుడు ఆత్మజ్ఞానం ఖండితంగా లభిస్తుంది వాళ్లకు. దేని గురించి మనం ఎప్పుడు అనుకుంటూ ఉంటామో అదే మనమైపోతాము. ఇప్పుడు కీటము భ్రమరమైనట్టుగా, దీనినే భ్రమర కీట న్యాయం అంటారు. బుద్ధిని మనస్సును పరమాత్మలో నిలిపి తదేకనిష్ఠులై తత్పరాయణులై ఉంటే జ్ఞానం కలుగుతుంది. ఎప్పుడొచ్చి పొడుస్తుందో అదే జ్ఞానం. భోజనం కూడా చేయదు, అది పొడుస్తుంది, చక్కని పొడుస్తుంది, వెళ్ళిపోతుంది. ఏరు 24 గంటలు ఎప్పుడు పొడుస్తుందో తెలియదు. అది అట్లా పొడిచిపోతూ ఉంటుంది. కొన్ని అదే జ్ఞానం చేసి 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 ఆ కీటం ఒకటే చాలు మనకు ఉదాహరణకు, ఇంక వేరే చెప్పాల్సిన పని లేదు. అది ఒక 10 రోజులకు దాని జతలో వచ్చేస్తుంది కదా, దాని జతలో ఇది కూడా ఎగిరిపోతుంది. 2 జత చేరుతాయి. మళ్ళీ చూసారా, పురుగు తీసుకొని పెట్టుకొని కొన్ని రోజులు పొడిచి 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 తదేక జ్ఞానం ఎక్కడ పొడుస్తుందో, భోజనం చేయదు, నిద్రపోదు, ఏమీ చేయదు. అన్నం తీసుకొచ్చి పెడుతుంది, అయినా తినదు, భయం ఎక్కడ పొడుస్తుందో అని. 14 రోజులకంతా పరిగెత్తి వచ్చేస్తుంది రెక్కలు కట్టుకొని. దానికన్నా ఉదాహరణ ఏముందండి పరమాత్ముడు ఇచ్చింది. అంటే జ్ఞానముతో కల్మషము నశిస్తుంది. కల్మషం చేయటానికే లేదే, ఎప్పుడు పొడుస్తుంది అంతే. పాపం తొలగిపోతుంది. 24 గంటలు అదే ధ్యానం చేయాల. అంటే మనం సంసారంలో ఎందుకు కష్టమవుతుంది? సంసారంలో ఉండి చేయవచ్చు, నువ్వు తొలగిపోతుంది. అప్పుడు ఇక తిరిగి రావటానికి పుణ్యపాపాలు ఉండవు. కనుక జీవుడు పరమాత్మలో లయించిపోతాడు. అంటే రిటైర్డ్ అయిన తర్వాత చేసుకుందామంటావా? నువ్వెప్పుడు రిటైర్డ్ అవుతావు నీకే తెలియదు. ఇక తమ జ్ఞానం చేత నాశనమైనప్పుడు పండితులు ఎలా ఉంటారు, తత్వాన్ని ఎలా చూస్తారు అనే దానిని భగవంతుడు చెప్పబోతున్నాడు. నువ్వు అడగచ్చు, వాళ్ళు ఎట్లుంటారు, వాళ్ళకి ఏమి ఫలం కలుగుతుంది, వాళ్ళు ఏ విధంగా మనం చూడవచ్చు అని నువ్వు అడుగుతావేమో అని ఇప్పుడు చెప్తున్నాడు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ శ్వపాకే చ పండితా సమదర్శినః. విద్య వినయము కలిగి ఉన్నటువంటి వేదవేత్త అయిన బ్రాహ్మణుడి యందు, గోవునందు, ఏనుగునందు, కుక్క యందు, కుక్క మాంసాన్ని వండి తినే చండాలుడి యందు బ్రహ్మజ్ఞానులు సమదృష్టి కలవారై ఉంటారు. ఇంకెంతకన్నా ఇంకేముంది? సమదృష్టి కలవారు ఎట్లా ఉన్నా అయింది. విద్య అంటే ఆత్మజ్ఞానం, వినయం అంటే శాంతి. విద్యా వినయ సంపన్నుడు అంటే చదువు సంస్కారం ఉన్న సాత్వికుడైన ఉత్తమ జీవుడు. విద్యా వినయాలు గల బ్రాహ్మణుడి యందు, అంత ఎక్కువగా సంస్కారము లేని రాజస స్వభావం గల మధ్యమమైన ఆవులోనూ, కేవల తామస స్వభావం గల ఏనుగు వంటి వాటిలోనూ, అంటే జనాన్ని పోల్చుకుందాం మనం. అట్లా తామస గుణం ఉండేవాడు, రాజస గుణం ఉండేవాడు, సాత్విక గుణం ఉండేవాడు కూడా మనం పోల్చుకోవచ్చు. అందుకని ఇక్కడ ఏనుగు, కుక్క ఈ విధంగా చెప్పుకొని వచ్చారు. ఏనుగు వంటి వాటిలోనూ, బ్రాహ్మణులోనూ, గోవులోనూ, ఏనుగు వంటి తామసంలోనూ, కుక్కలోనూ, కుక్కను వండుకొని తినే చండాలుడులోనూ పండితుల సమదృష్టి గలవారై ఉంటారు. పండితులు ఎట్లా ఉంటారంటే వాళ్ళు చెప్పరు,
హే కుక్క మాంసం తింటా దూరం పెట్టండి రా వెండి అనరు, నవ్వుతూ ఉంటారు. ఆవును చూసినా కూడా దాంట్లో పరమాత్మను చూస్తున్నారు. మనకు కావలసి అట్లా అటుకట్టే ఇటుకట్టే హై ఉయ్ అంటారు, అంతేగాని వాళ్ళు సమదృష్టి చూస్తున్నారు పండితులు. అక్కడ చాలామంది పొరబడి సమదృష్టి అనే పదానికి తప్పు అర్థాన్ని చెబుతారు. చూడండి, సమదృష్టి అంటే అందరూ ఒకటే అని అర్థం కాదు. అక్కడ వ్యవహారంలో ఎవరెవరికి ఉండే స్థానం వారి వారికి ఉంటుంది కదా. కానీ పరమార్థ దృష్టిలో పండితులు అందరిలోనూ ఏ వికారము లేని పరబ్రహ్మను చూస్తారు అని అర్థం. పండితులు ఏ వికారము లేని పరబ్రహ్మాన్ని చూస్తున్నారు పండితులు. అంటే పండితులేని కాదు, వాళ్ళు ఎవరు చూస్తారు, వాళ్ళు పండితులు. ఆ పరబ్రహ్మ సత్వము మొదలైన గుణాల చేత, వాటి వల్ల కలిగేటువంటి సంస్కారాల చేత, అలాగే రాజస తామస సంస్కారాల చేత ఎంత మాత్రం అంటుకోకుండా ఉంటాడు. అంటుకుంటే కదా, అంటుకోకుండా ఉంటాడు, అక్కడ చూస్తూ ఉంటాడు. అట్లా అటువంటి బ్రహ్మము అందరిలోనూ వ్యాపించి ఉన్నట్టుగా పండితులు చూస్తారు. నిజమైన సాధకుడు, పండితుడు సాధకుడు వీళ్ళని చెప్పుకోవచ్చు. మహాత్ములు వీళ్ళందరూ కూడా అదే. వాళ్ళంతా సమదృష్టితో చూస్తున్నారు. ఇది వేరే అది వేరే అని చూడరు. ఇది ఆవు, ఇది ఏనుగు, ఇది కుక్క అని చూడరు వాళ్ళు. పూసల దండలో దారంలాగా ఉన్నటువంటి పరమాత్మను చూస్తారు అని అర్థం. పూసల దండలో దారం ఉంది కదా, ఆ దారము కూడా పరమాత్మను చూస్తూ ఉన్నది. ఈ పూసలన్నీ పట్టుకుంది కదా, పరమాత్మని చూస్తూ ఉన్నది. కానీ పూస కన్నా, దారానికన్నా పూసకి విలువ ఎక్కువ ఉంది. దారానికి అంత విలువ లేదు, కానీ పూసను పట్టుకుంది కాబట్టి. పూస ఉంటేనే అందంగా కనపడుతూ ఉన్నది, ఆ దారం ఉంటేనే పూస అందంగా కనపడుతుంది. పూస ఒకటే అందం కనపడలేదు ఇక్కడ. పూస అందమే అయినప్పటికీ కొన్ని పూసలతో కలిపినప్పుడు పూస హారము అందంగా కనపడుతుంది. హారానికి సూత్రమైనటువంటి లోపల తీగనో లేక దారమో అది ఉండినప్పుడు మాత్రమే అది అందంగా కనపడుతున్నది. కరెక్ట్గా జోడించారు దాన్ని నిపుణుడు. ఇక్కడ దారం కూడా చూస్తున్నది మోక్షం. ఈ శ్లోకాన్ని చాలామంది తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇక్కడ మణిని మరి దారము అని వేరే అర్థంగా చేసుకున్నారు అని చెప్పుకున్నాం కదా. అలా తప్పుగా తెలుసుకున్న వారు ఇలా ప్రశ్నిస్తారు ఎప్పుడు కూడా. ఎట్లా? మీరు చెప్పిన దాన్ని బట్టి ఉత్తములు, మధ్యములు, అధములు అంతా ఒకటే అని అర్థం వస్తుంది కదా. ప్రపంచంలో అసలు తారతమ్యాలే లేకపోతే వ్యవహారం ఎలా జరుగుతుంది? చాలామంది ఇట్లా అడుగుతారు. కృష్ణుడి కాలంలో మాత్రం తారతమ్యాలు లేవా? అయితే అసలు విద్యా వినయ సంపన్నే అనేటువంటి శ్లోకంలో చెప్పిన దానిని అనుభవానికి తెచ్చుకున్నవారు ఎవరైనా ఉన్నారా? అది సాధ్యమయ్యే పనేనా? అందరినీ ఒకే రకంగా చూడాలని చెబుతున్నారు కదా, అలా చూడవచ్చా అని ప్రశ్నించే వారికి భగవంతుడు సమాధానం చెబుతున్నాడు. అట్లా ఆ విధంగా ప్రశ్న చేసి, అలాగే విద్యా వినయ సంపన్నే అనేటువంటి శ్లోకంలో చెప్పినటువంటి సమదృష్టి కలవారి మహిమని కూడా భగవంతుడు ఈ శ్లోకంలో చెప్పబోతున్నాడు. ఇహైవ తైర్జితః సర్గః యేషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః. ఎవరి మనస్సు సమభావంలో స్థిరంగా ఉందో వారి చేత ఈ లోకంలోనే ఈ శరీరంతో ఉన్నప్పుడే జనన మరణ రూపమైన సంసారం జయింపబడుతుంది. మొత్తం ఈ ప్రపంచాన్ని జయించినట్టుగా. ఎందుకంటే బ్రహ్మము ఏ విధమైన దోషాలు లేనిది, అన్ని పదార్థాల్లోనూ సమంగా ఉన్నది. కనుక వారు బ్రహ్మమందు స్థిరంగా నిలిచి ఉన్నవారు వాళ్ళు అవుతున్నారు కదా. అందరిలోనూ అన్నిటా పరమాత్మను చూసే సమదర్శులైనటువంటి పండితులు జీవించి ఉండగానే జన్మను జయిస్తారు. వాళ్ళు ఉన్నప్పుడు ఇంకొక జన్మ కలగదు వాళ్ళకి. అంటే పునర్జన్మ లేని స్థితిని పొందుతారు. వాళ్ళు చెప్పరు ఇంకొక జన్మలో అనరు. మాటిమాటికి మూర్ఖులు అంటారు, ఇంకొక జన్మలో చూసుకొని మనమంతా ఒక చోట చేరుకుందాం అంటారు. మళ్ళీ జన్మ కోరుకుంటూ ఉంటారు ఎప్పుడు మాటిమాటికి. అయ్యో
ఇంకొక జన్మ అంటూ ఉంటే, నాకేమైనా జన్మ అంటూ నీ అటువంటి భార్యనే నాకు దొరకాల, ఇంకొక జన్మ ఉంటే నీ అటువంటి మొగుడే నాకు దొరకాల, ఇంకొక జన్మ ఉంటే నీ అటువంటి పుత్రుడే దొరకాల, ఎంత ముద్దుగా వస్తున్నావో అని జీవించినప్పుడే జన్మలు కోరుకుంటుంటారు వాళ్ళు. ఎన్ని మాటలు కోరుకుంటే అన్ని జన్మలు వస్తూనే ఉంటాయి వాళ్ళకి. సర్వభూతాలు, దాన్ని జ్ఞానం మాత్రం ఉండదు. అది మాత్రం వీళ్ళేదో మామూలుగా ఫోన్ చేసుకొని ఒక చోట చేరుకున్నట్టుగా మాట్లాడుకుంటుంటారు, అడ్రస్సులు పెట్టుకున్నట్టుగా. చచ్చిపోయిన తర్వాత అంతే, నువ్వెక్కడో అది ఎక్కడో. అది ఎందుకు అట్లా అంటారో తెలీదు. అంటే మాయ. అందుకని అంటూ ఉంటారు మాటిమాటికి. అంటే పరమాత్ముడు యందు గురువు యందు అని అంటే వేరే, అది వేరే. అది ఈ సాధన చేస్తూ చేస్తూ అనాల. అటువంటప్పుడు ఇక జన్మల విచారంగా మాట్లాడేటప్పుడు 24 గంటలు స్వామి యందే లయమైపోయి స్వామి యందే భక్తి ఉన్నప్పుడు సాధన చేస్తూ చేస్తూ అని అనాల్సిన పనే లేదు. వాళ్ళు డౌట్ కాబట్టి అంటుంటారు. వాళ్ళు అట్లా అనాల్సిన పనే లేదు. ఎందుకంటే నేను అంతా ఒకటే, నాకు ఎప్పుడు స్వామిలో ఉన్నా. నేను చచ్చినా ఆయనలోనే ఉంటా, బతికిన ఆయనలోనే ఉంటా, ఇంకో జన్మ ఉంటే ఆయనలోనే ఉంటా, అంతే. నీకు డౌట్ కాబట్టి ఇంకొక జన్మ అని అంటున్నావు. ఎన్ని పరీక్షలు చేసుకోవాలి నువ్వు అట్లంటే. సర్వభూతాల యందు ఒకటిగా ఉండే బ్రహ్మమందు సమభావంతో మనస్సును నిశ్చలం చేసుకొని ఉంటారు వాళ్ళు. కుక్కను తినేటువంటి మూఢులైన చండాల ఎందు కనిపించేటువంటి దోషంతో బ్రహ్మము దోషయుక్తంగా కనిపించినప్పటికీ ఆ దోషాలు బ్రహ్మను అంటుకోలేవు. ఎప్పటికీ దోషయుక్తంగా కనపడినప్పటికీ కూడా కుక్క మాంసం తినేవాడు దోషయుక్తం, అది బ్రహ్మను అంటుకో. అందుకే భగవంతుడు బ్రహ్మను నిర్దోషం అన్నాడు. అంటే ఏ విధమైన దోషాలు లేనిది అని అర్థం. తనదైన గుణభేదం చేత కూడా బ్రహ్మము భిన్నం కానిది. భిన్నం కాదు ఎందుకంటే ఆ బ్రహ్మకు గుణాలే లేవు కాబట్టి. 2 బ్రహ్మలు లేవు, 3 బ్రహ్మలు లేవు. ఆడ బ్రహ్మ మగ బ్రహ్మ అనేది లేదు ఇక్కడ. కుక్క బ్రహ్మ, ఎద్దు బ్రహ్మ, ఈ బ్రహ్మ అట్లా లేవు. కోరిక మొదలైన గుణాలు క్షేత్రానివే కానీ బ్రహ్మవి కావు అని భగవంతుడు 13వ అధ్యాయంలో చెప్పబోతున్నాడు ముందుకి. భేదాలు కల్పించగల ఇతర విశేషాలు ఇవే, ఏవి ఆత్మలో లేవు, అటువంటివి ఏవి కూడా లేవు అని చెప్పబోతున్నాడు ఇక్కడ. ఆత్మలో లేవు. ప్రతి శరీరంలోనూ ఏ ఆత్మలో కూడా అటువంటి విశేషాలు ఉన్నట్టుగా మనం నిరూపించలేం కూడా. కనుక బ్రహ్మం అంతటా ఒక్కటే, అందరి శరీరాల్లోనూ సమానమే. కనుక సమదర్శులు బ్రహ్మమందే నిలిచి ఉంటారు. నువ్వు బ్రహ్మయందే నిలిచేందుకు లేవు. నువ్వు పక్కలో వచ్చేస్తున్నావే, సమస్యల మీద పడుతున్నావే, మాయ మీద పడుతున్నావే, మాటిమాటికి ఏడుస్తున్నావే, మాటిమాటికి నా మొగుడు, అయ్యో నా కొడుకు, అయ్యో నా కూతురు అని ఏడుస్తున్నావే. అయ్యో వాళ్ళు అర్థం చేసుకోలేదు. ఏంటి అర్థం చేసుకునేది అని అంటూ నాకు బ్రహ్మజ్ఞానమే కావాలా అంటే ఇది 2 ఎట్లా కుదురుతాయి నీకు? లేక దాంట్లో సావు, లేక దీంట్లో సావు. కనుక సమదర్శులు బ్రహ్మమందే నిలిచి ఉంటారు ఎప్పుడు కూడా. ఏం చేస్తున్నప్పుడు కూడా ఆయన అదే చేస్తూ ఉంటారు. ఆ సమస్యలే రావప్పుడు. అందుకే వారిని దోషము కొద్దిగా కూడా అంటుకోదు. వారికి దేహము మొదలైన వాటి కలయికే నేను అనే అభిమానం సామాన్యుల్లాగా ఉండదు వాళ్ళకి, జ్ఞానులకి. అట్లా కనపడతారు మనకు. సమానులు అసమానులు అనే భేదము సామాన్యులకే కానీ బ్రహ్మజ్ఞానులకు కాదు. వీరు పెద్దవారు, వీరు చిన్నవారు, వీరు మంచివారు, వీరు చెడ్డవారు అనేటువంటి భేదాలన్నీ దేహము మొదలైన వాటి కలయికే ఆత్మ అనుకునే అజ్ఞానులకే కానీ బ్రహ్మజ్ఞానులకు కాదది. ఎంత అద్భుతంగా ఉంది ఇది. భగవద్గీత ఎంత నేర్చుకున్నా చాలదు, ఎంత చదువుకున్నా చాలదు. ఎంత సులభమైనటువంటి మోక్షాన్ని మనకు ప్రసాదించారు కలియుగంలో. మనం విశేషించి గౌరవించే సమయంలోనూ, పూజా సమయంలోనూ, దానం ఇచ్చేటప్పుడు, దానం తీసుకునేటప్పుడు గుణ విశేషాన్ని పాటిస్తాం మనం. ఇతడు పండితుడు, ఇతడు పండితుడు కాడు, ఇతడు గొప్పవాడు,
ఇతడు సామాన్యుడు మొదలైనవన్నీ పాటిస్తాం మనం. కానీ బ్రహ్మమునకు ఏ గుణముతోనూ ఏ దోషంతోనూ సంబంధం లేదు. గొప్పోడు చిన్నోడు అనేది లేనే లేదు. ఇచ్చేవాడు తీసుకునేవాడు అనేది లేదు. ఆ బ్రహ్మమును తెలిసినటువంటి సమదర్శులు బ్రహ్మమందే స్థిరంగా ఉంటారు. సామాన్యులు అసామాన్యులు అనే మాట కర్మ విషయంలోనే కానీ బ్రహ్మజ్ఞాన విషయంలో కాదు. ఈ అధ్యాయంలో సర్వకర్మాణి అనేటువంటి 13వ శ్లోకం నుండి అధ్యాయం చివరి వరకు భగవంతుడు సర్వకర్మ సన్యాసాన్ని చెబుతున్నాడు ఇక్కడ. కనుక ఇది జ్ఞాన విషయము, లోక వ్యవహార విషయం కాదు అని మనం తెలుసుకోవాలి. బ్రహ్మము దోషం లేనిది, సమమైనది అని తెలిపారు. బాగానే ఉంది అని తెలుసుకొని, అంటే మేమేం చేయాలి, దానికి భగవంతుడు ఉపదేశం చేస్తున్నాడు మనం ఏం చేయాలి అని. న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చ ప్రియం స్థిరబుద్ధిర సమ్మూఢః బ్రహ్మణి స్థితః. నిశ్చలమైన బుద్ధి గలవాడు, మోహం లేనివాడు, బ్రహ్మయందు నిలకలగలవాడైనటువంటి బ్రహ్మజ్ఞాని తనకు ఇష్టమైన దానిని పొంది సంతోషించడు, ఇష్టము లేని దాన్ని పొంది దుఃఖించడు అన్నాడు భగవంతుడు. రెండూ లేవు వాడికి. నిర్దోషం హి సమం బ్రహ్మ, బ్రహ్మము నిర్దోషమైనది, సమమైనది అని బాగా తెలుసుకొని అనుభవానికి తెచ్చుకున్నవాడు బ్రహ్మజ్ఞాని అనబడతాడు. అతడు పరబ్రహ్మము సమంగా అంతటా ఉన్నది అని ఏ సందేహము లేకుండా తెలుసుకొని మనస్సును బుద్ధిని నిశ్చలం చేసి ఉంచుతాడు. అతడికి బ్రహ్మ విషయంలో ఈ జ్ఞాననిష్ట కలిగింది కనుకనే అతడు మోఘరహితుడు కనుకనే బ్రహ్మయందు స్థిరంగా నిలబడిపోతాడు. ఆ స్థితి కలవాడు ఇష్టమైనది దొరికితే పొంగిపోడు, ఇష్టం లేని దొరికినా కుంగిపోడు, దొరకపోయినా కూడా, దొరికినా దొరకపోయినా ఉబిపోడు, కుంగిపోడు. అందువల్ల బ్రహ్మము నిర్దోషమని సమమైనదని తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలంటే సుఖదుఖాలను సమంగా చూడాలి. అంటే బ్రహ్మకి ఏది అంటగట్టడం లేదు మనం. ఎందుకంటే అన్ని చోట్ల బ్రహ్మకు అంటగట్టుతున్నాం కదా, పరమాత్ముడే పరమాత్ముడే పరమాత్ముడి నుంచే కదా పుట్టింది అంటుంటాం కదా. అందుకని సరైనటువంటి సమాధానం, ఇష్టమైన వస్తువు దొరికినప్పుడు ఉప్పొంగిపోరాదు, ఇష్టం లేని వస్తువు దొరికినప్పుడు బాధపడకూడదు. ఒకవేళ దేహమే ఆత్మ అనుకునే వాడికి మాత్రమే ఇష్టము అనిష్టం అనేవి ప్రాప్తిస్తాయి. వాడికి ఇష్టము అనిష్టం అంతే, హర్షము విషాదం అనేవి కలుగుతాయి. ఎందుకంటే అతడు భేదాన్ని చూస్తున్నాడు కాబట్టి. కేవలం ఆత్మను చూసేవాడికి ప్రియాప్రియాలు అనేవి, హర్షము విషాదం అనేవి ప్రాప్తించడం అసంభవం, ఖండితం, కలగవు. అన్ని భూతాల్లోనూ సమంగా ఉండేది ఒకే ఆత్మ అనే స్థిరమైన మరియు సంశయం లేని బుద్ధితో మోహం చెందక బ్రహ్మజ్ఞాని బ్రహ్మమందే నిలిచి ఉంటాడు. అంటే అతడు సర్వకర్మ సన్యాసి అని అర్థం. బ్రహ్మమందు నిలిచి ఉండేవాడు ఇంకా ఎలా ఉంటాడో భగవంతుడు తెలుపుతున్నాడు ఇక్కడ. బ్రహ్మమందే నిలిచినవాడు సంగతి చెప్తున్నారు ఇక్కడ. బాహ్యస్పర్శేష్వసక్తాత్మా విందత్యాత్మని యత్సుఖం సబ్రహ్మయోగ యుక్తాత్మా సుఖమక్షయమశ్నుతే. బ్రహ్మయోగ యుక్తాత్మ సుఖమక్షయమశ్నుతే. ఎంత బాగుంది చూడండి. అంటే సుఖమక్షయమశ్నుతే, బయటి శబ్దము మొదలైన విషయాల్లో ఆసక్తి లేని మనస్సు కలవాడు. చూసారా, ఆత్మలో ఏ సుఖమైతే ఉన్నదో ఆత్మానందం అంటాము దాన్ని, అటువంటి సుఖాన్ని పొందుతాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.